ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎన్ని అండర్ పాస్లు వచ్చినా హైదరాబాద్ వాళ్ళకు సాలేతట్టు లేదబ్బా. కార్లు బస్సులు ఆటోలు బండ్లు ట్రాలీలు బోలీలు శితం బండ్లాయే. ఇక కొందరు కథ ఎట్లుంటది, డాడీకో కారు మమ్మీకో కారు కొడుకుకో బండి బిడ్డకో స్కూటీ. కొన్ని కార్లు ఇంత పెద్దగా ఉంటాయి, మళ్ళా అందులో ఒక్కొక్కళ్ళే పోతారు. గా ట్రాఫిక్ తోటి తిప్పలైతుందనే పిల్లర్లు కట్టి మీదికెళ్ళి మెట్రో రైలు బండ్లు తిప్పినా కూడా అవే ట్రాఫిక్ జాములు అవే తిప్పలు. ఇక ఇప్పుడు భూమిలోకి ఎలిగిన తోవ చేస్తురట తీర్రి. గాలి మోటార్లు మీద మనం కింద. అవు ఎప్పుడు కూడా అంతే కదా, అవి గాలి పోతుంటే మనం భూమి మీద పోతుంటాము అంటారా? లే అవి భూమి మీద ఉంటాయి, మనం భూమి కిందికి వెళ్ళి పోతాం. అవు మన హైదరాబాద్ బేగంపేట డిపో కిందికి వెళ్ళి పేద సొరంగం తవ్వే ఆలోచన చేస్తున్నది గవర్నమెంట్. 600 మీటర్ల పొడుగు 6 లైన్ల టన్నెల్ కోసం ప్లాన్ రెడీ చేసిండ్రు. ఢిల్లీలో ఉండే గాలి మోటార్ల శాఖ పెద్ద ఆఫీసర్లు సెంటర్ లో కాగితాలు పంపుతున్నారు. వాళ్ళు అన్ని తీవ్ర ఆలోచన చేసి ఓకే అనగానే డిపో కిందికి వెళ్ళి సొరంగం దవ్వుడేనట. మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. నిజంగానే భూమిలోకి వెళ్ళి టన్నెల్ కొట్టి రోడ్లు వేసిరనుకో, ఇక ప్యారడైస్ కించి బోయినపల్లి దాకా ట్రాఫిక్ జామ్ తిప్పలు తప్పినట్టే. సికింద్రాబాద్ ఏరియాలో దినామిత బండ్లు కాలరు వెరగబట్టే. అటు మేడ్చల్ షామీర్పేట మొక్కన పోవాలంటే మస్తు కష్టం ఉంది. ఫ్లైఓవర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారు కానీ ఓ కాడ మూలమలుపు తోటి కొంత తక్లీఫ్ ఉందట. అగో గందుకే బేగంపేట ఎయిర్పోర్ట్ కిందకెళ్ళి సొరంగం చేస్తే పని అల్కగా అవుతుందని ఆఫీసర్ల ఆలోచన. అన్ని అనుకున్నట్టు జరిగితే దేశంలో ఏడలేనట్టు గాలి మోటార్ల కిందికి వెళ్ళిపోయే భాగ్యం మనకే వస్తుంది అన్నట్టు.